పెద్ద పెద్ద గుడ్లేసుకొని ఇంతింత రెక్కలేసుకొని ఆకాశంలో ఎక్కనో కంటికి గాని రానంత దూరంలో ఉండి టక్కన చేపలను ఎత్తుకపోతుంది. ఎవరు చెప్పురి? ఓ ఈ మాత్రం తెలియదా మాకు? గద్ద అంటున్నారు కదా. హాగో గా దానికి పోటీ పడే లీడర్లు మస్తు పెరిగిరట. గజం జాగ కానొస్తే చాలు ఖర్చిపేస్తున్నారట. 100 గజాలు కానొస్తే చాలు టెంటే వేస్తున్నారట. జాగ కొని పత్రాలన్నీ దాచుకొని చుట్టూ గోడ కట్టుకొని దేశం పోతే వచ్చే లోపట ఆగం పట్టిస్తున్నారట. కీసల్లా చూడుర్రి ఏమైందో. గద్దలు రాబందులు పోయినాయి అనుకున్నాం గాని ఇగో ఇక్కడనే ఉన్నాయని పాపంగా అక్క కయ్య కయ్యమంటున్నది. 50 కోట్ల ఇల్వైన భూమిని కబ్జా పెడుతుంటే కడుపు మండదా చెప్పుర్రి? ఐదేళ్లు పాలనుంటే ఏడాదికి 10 కోట్ల చొప్పున ఒకే దెబ్బకు కొట్టాలి అని గీ అక్కోళ్ళ జాగ మీద వాలిరట కాంగ్రెస్ లీడర్లు. వెనకపొంటి పెద్ద మంత్రి సారే ఉన్నారట. మేడ్చల్ జిల్లా కీసర ఏరియాల 2 ఎకరాలు కొన్నగా అక్క గీసొంటోళ్ళు ఉంటారనే చుట్టూ బందవస్తుగా గోడ కట్టి భద్రం చేసుకున్నది. అయినా సరే తాళాలు వలగొట్టి మరీ కబ్జా పెట్టిరట. గోడ కూడా కూల్చిరట. ఏవన్నంటే గా సర్వే నెంబర్లున్నది గీ సర్వే నెంబర్లున్నదని పిట్ట కథలు చెప్తున్నారట. గాదేంది ఎవలకు నోటీసులు ఇచ్చిర్రు ఏం కథ అంటే ఒక్కలకు కూడా మాట వస్తలేదు. నెంబర్ 2 అని చెప్పుకునే మంత్రి సార్ పేరు కూడా ఈయన వస్తున్నది. అన్నా అన్నా అని పిలిపించుకునే గా అన్న కబ్జాలు పెట్టుడేందో గీ అక్క పొట్టగొట్టి పాప మూట కట్టుకునుడేందో వాళ్ళకే తెలవాలి. అయినా వాళ్ళ గిది వెన్నతోని పెట్టిన విద్య అంటారా? గది వేరే ముచ్చట. చిత్రం ఏందంటే ఒక్క సర్కార్ ఆఫీస్ కూడా పట్టించుకున్న పాపన పోలేదట. ఏంది సార్లో అంటే వెనకంగా ఫోన్లు వచ్చినాయని పక్కకు పిలిచి చెప్తున్నారట. పెట్టుర్రి కబ్జాలు పెట్టుర్రి, నడిచినంత కాలం నడిపియుర్రి, సాగినోళ్లకు సాగినంత అంటే గిదే కావచ్చు.